ఈ ఎదవలు ఇప్పుడు చేసిన గొడవే ఈ సంఘర్షణ వాతావరణం. లేకపోతే డాక్టర్ గోపిరెడ్డో డాక్టర్ అతని పేరేంటి ఇద్దరు కూడా మంచి డాక్టర్లే. ఆ ఎదవలు వద్దనుకుని మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తే రౌడీ ఎదవలు వద్దనుకుంటే మళ్ళీ వీళ్ళ చెత్త చేరినటువంటి రౌడీలు చేసినటువంటి దాష్టికాలది. నర్సరావుపేటకి రెండు వర్గాల మధ్య వివాదాలుగా చూడాలా, రెండు పార్టీల మధ్య వివాదాలు? ఇది నిన్నటిదైతే పార్టీల మధ్య వివాదమే, వర్గాల మధ్యన కాదు. కాకపోతే ఒకటి మాత్రం జరుగుతోంది, మాచర్లలో మళ్ళీ పాత ఫ్యాక్షనిజం తీసుకురావడానికి మాత్రం తెలుగుదేశం అభ్యర్థి వచ్చిన తర్వాత బిగిన్ అయింది. ఇతను ఒక వైసీపీ క్యాండిడేట్ మంచోడు ఫ్యాక్షనిస్ట్ కాదని చెప్పను, అది నుంచి బయటకు వచ్చున్నారు ఇప్పుడు. బట్ అతన్ని మళ్ళీ తెలుగుదేశం ఉనికి కోల్పోయింది అక్కడ మాచర్ల. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి అతను మళ్ళీ ఘర్షణ వాతావరణం, భారీగా ఓటర్లు వచ్చి క్యూలో నిలబడి భారీ ఓటింగ్ నమోదవుతుంది అన్నప్పుడు రెండు పార్టీలకి కూడా ఒక టెన్షన్ మొదలయ్యి, లేదంటే ఒక అయోమయం స్టార్ట్ అయ్యి కూడా ఇటువంటి వివాదాలు ఇటువంటి దాడులు చేస్తారా? ఖచ్చితంగా. అంటే ఓటింగ్ ని తగ్గించాలన్న ప్రయత్నం జరిగింది నిన్న. ఎవడు మొదట దాడి చేశాడో, ఎవడ మొదట గొడవ సృష్టించాడో వాడికి తమ ఓట్లు పోతున్నాయి అని భయపడ్డాడు. అది ఎవడనేది మనం సర్టిఫై చేయలేము, ఎందుకంటే మనం ఫీల్డ్లో లేం. ఈ పత్రికలు కూడా అటు ఇటు దిగజారిపోయి ఉన్నాయి కాబట్టి ఏదని నమ్మలేం. బట్ మొదట ఎవడు రాయిసిరాడు, ఎవడు గొడవ క్రియేట్ చేశాడు, ఎవడు